చాలామంది మంచి జీవితం కోసం జీవితాన్ని మర్చిపోయి జీవించడం మర్చిపోయి కష్టపడుతుంటారు. ఎంత కష్టపడతారంటే గాడిద కష్టమే చేస్తారు. ఓ గాడిద చెమట ఓడ్చి గాడిద కష్టం చేస్తోంది. యజమాని అభినందించాడు, వీపు తట్టాడు. ఆ వీపుపై ఒక బంగారు జీనును తొడిగాడు. ఇలాగే కష్టపడు, నీకింతకంటే గొప్ప బహుమానం ఇస్తానన్నాడు. గాడిద పొంగిపోయింది. ఇంకా ఎక్కువ పని చేస్తే మరింత గుర్తింపు వస్తుంది. బంగారు జీను దొరికింది, మరిన్ని బహుమానాలు దొరకచ్చు. ఇక రాత్రింబవళ్ళు పని చేయాల్సిందే అని గట్టిగా అనుకుంది ఆ గాడిద. ఇంకాస్త కష్టాన్ని కూడా పెంచింది. ఓ రోజు ఆ గాడిదకు జ్వరం వచ్చింది. జ్వరంలో కూడా పని విషయంలో ఏమాత్రం తగ్గలేదు. పని చేస్తూనే ఉంది. కొంతకాలానికి జబ్బున పడి కోలుకోలేక చనిపోయింది. యజమాని మామూలు విషయమే అన్నట్టు దాని వీపు మీదున్న జీన్ను తొలగించి మరో గాడిదకి బంగారు జీన్ను తగిలించాడు. ఆ గాడిదను కూడా తన పనికి బాగా మెచ్చుకున్నాడు. కథ చిన్నదే అయినా తెలుసుకోవాల్సిన పాఠం మాత్రం చాలా పెద్దది. కష్టపడు, బాగా కష్టపడు. అయితే నీ భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని పక్కన పెట్టి మాత్రం కాదు. బాస్ని మెప్పించేందుకు గాడిద కష్టం చేస్తున్న వాళ్ళు మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి.